మేడ్చల్ జిల్లా గుడ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రత్యర్థి స్థావరాలను మట్టుపెట్టామన్న ఆయన దేశ ప్రజల ఐక్యత అభినందనీయమని కొనియాడారు. దేశభక్తి నిర్మాణం కావాలి. దేశం నాదనే భావన నిర్మాణం అయినప్పుడే ప్రతి ఒక్కరి లోపల జాగృతమైనప్పుడే ఏ దేశమైనా బాగుపడుతుందనే ఆలోచనతో మరి విద్యార్థులతో ఈ ఘర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. మరి మొన్న పహల్గాంలో జరిగిన దుర్ఘటన ఏదైతుందో పాకిస్తాన్ మీద జరిగిన ఉగ్రవాదులను కూడా ఏరివేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో ఆపరేషన్ సింధూర్ను అందరూ కూడా ప్రజలందరూ కూడా గర్విస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా దేశభక్తి ఉన్నప్పుడే దేశం మీద ఎవరు దాడి చేసినా మరి వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మరి ఇప్పుడు జపాన్ కానీ ఫ్రాన్స్ కానీ మరి ఇండోనేషియా కానీ ప్రతి ఒక్కరి లోపల దేశభక్తి జాగృతమైంది. కాబట్టి ఆ దేశాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆ భారతదేశం కూడా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి లోపల ఈ జాగృత దేశభక్తి నిర్మాణం కావాలన్న ఆలోచనతో ఘర్ ఘర్ తిరంగా యాత్ర చెప్పడం జరిగింది. గుడ్లపోచంపల్లిలో విద్యార్థులతో సెంట్ అండ్ అండర్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుల్లో దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం పాడాలని మన నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ జెండా ఎగురవేస్తున్నాము. ఈసారి కూడా ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేసి మన దేశభక్తిని చాటుకోవాలి. ఎప్పుడు వేరే వాళ్ళు జెండా ఎగిరేస్తే మనం సెల్యూట్ చేసి జాతీయ గీతం పాడడమే కాకుండా మన ఇంటిపైన మనం ఎగురవేసుకొని మన జాతీయతను భారతదేశ పౌరులందరూ ఐక్యంగా ఉన్నారు అని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి గుండ్లపోచంపల్లి మున్సిపల్లో ఉన్న ప్రతి ఇంటిపైన